వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి మేము రైనీ సీజన్లో వేసిన క్రాప్స్ గురించి అనమాట. లాస్ట్ మనం వేసిన క్రాప్ వడ్లు బహురూపిణి వెరైటీ వేసాము. అవి చాలా టైం తీసుకున్నాయి. 5 months క్రాప్ అయిపోయింది అది ఆల్మోస్ట్. అన్ని వడ్లు కూడా 3 monthsలో అయిపోతే ఇది మాత్రం 5 months పట్టింది మనకి. 5 months తర్వాత అది హార్వెస్ట్ చేసాము. అది ఒక 3 బస్తాలంత వడ్లు వచ్చాయన్నమాట. అంటే ఆ బస్తా సైజ్ వచ్చేసి 80 kgs అలా ఉంటుంది. 5 గుంటల్లో వేసాము, 3 బస్తాలు అయిందనమాట. నెక్స్ట్ సన్ఫ్లవర్ వేసాం కదా, అవన్నీ కొంచెం పెద్దగా అయ్యాయి చెట్లు. కొంచెం అంటే కొంచెం సీడ్ నుంచి బయటకు వచ్చి ఒక 3 ఆకుల వరకు అలా వచ్చాయి. సో అలా వరుసలో వేసుకుంటూ వెళ్ళాము. ఈ సన్ఫ్లవర్ ఒక 20 గుంటల్లో వేసాము ఈసారి. చూడాలి ఎంత క్రాప్ వస్తుందో. ఇంకొక సైడ్ వచ్చేసి 20 గుంటల్లో మొత్తం పల్లీలే వేసామన్నమాట. సో మేము పల్లీలు వేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫామ్లో మేము ఆయిల్ కూడా బయట నుంచి కొనలేదు, పల్లీలు కూడా బయట నుంచి కొనలేదు. ఎప్పుడైతే ఆల్మోస్ట్ అవి అయిపోవడానికి వస్తుంటాయి, ఇంకొక 3-4 months ముందే నేను మళ్ళీ వేస్తున్నాను క్రాప్. ఈసారి సన్ఫ్లవర్ కూడా ఆయిల్ కోసమే వేసాము. సో చూడాలి ఎంత క్రాప్ వస్తుందో. పల్లీలు ప్లస్ సన్ఫ్లవర్ రెండు కలిపి ఈసారి ఆయిల్ కోసం వేసిన సీడ్సే. Thanks for watching the videos. Please like and subscribe to our channel.